విజయవాడ విశాఖ మెట్రోలకి 199 ఎకరాల భూసేకరణ అయితే జరగబోతా ఉంది. అండ్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. అమరావతి ఎలాగో క్యాపిటల్ అయిపోయింది. పెరుగుతున్న జనాభా కొద్దీ, పెరుగుతున్న ట్రాఫిక్ కొద్దీ మెట్రో ఆవశ్యకత అనేది మనకి చాలా అవసరం అని చెప్పేసి అయితే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ 2014 ఎలక్షన్స్ లో గెలిచిన తర్వాత ప్రపోజల్ తీసుకొచ్చారు. దాన్ని గత ప్రభుత్వం వాళ్ళు పెడచెవిన పెట్టారు. మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారు అమరావతి డెవలప్మెంట్ లో భాగంగా ఈ మెట్రోను కూడా అయితే మనకు తీసుకురావడం జరిగింది. అటు వైజాగ్ కానివ్వండి, మనకి విజయవాడకు కానివ్వండి, ఈ అమరావతికి కానివ్వండి, వీటి కోసం అని చెప్పేసి దాదాపు 199 ఎకరాల భూములను అయితే సేకరణ చేయబోతా ఉన్నారు. మనం ఒకసారి గమనిద్దాం. విజయవాడ విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. విజయవాడలో 101 ఎకరాలు, విశాఖలో 98 ఎకరాలు కలిపి మొత్తం 199 ఎకరాల భూమి అవసరమని అధికారులు ప్రతిపాదించారు. అండ్ వీళ్ళైతే ఆల్రెడీ మనకి ఎంత భూమి కావాలని చెప్పి ఒక సర్వే అయితే చేయడం జరిగింది. అండ్ మనకు విజయవాడ నుంచి అయితే విజయవాడ ఈ అమరావతి పరిసర ప్రాంతాల్లో దాదాపుగా 101 ఎకరాల భూమి అయితే అవసరమైతే ఉంది. అండ్ వైజాగ్ లో వచ్చేసరికి 98 ఎకరాలు, అండ్ రెండు కలిపితే 199 ఎకరాలు అయితే మనకి ఈ మెట్రోకి అయితే ఈ భూముల సేకరణ అయితే అవసరమైంది. ఇందుకు తదుపరి చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. మెట్రో రైలు ప్రాజెక్టుల తొలి దశ పనులకు గత డిసెంబర్లో జరిగిన మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. అండ్ దీనికోసం ఈ ల్యాండ్లు తీసుకోవాలని చెప్పేసి, ఈ మెట్రో రైలు తొలి దశ ప్రారంభం అవ్వాలని చెప్పేసి ఈ మంత్రివర్గ సమావేశంలో ఆమోదం అయితే తెలిపారు. అండ్ రెండు చోట్ల కలిపి తొలి దశ పనులకి 11,009 కోట్లు అవసరమని అంచనా వేశారు. అండ్ ఈ రెండు చోట్ల కలిపి వైజాగ్కి, విజయవాడకి, ఈ మెట్రోకి మనకి ఎంతైతే ఒక అంచనా వేస్తే దాదాపుగా 11,009 కోట్లు అవసరమని అంచనా వేశారు. అంటే డిపిఆర్లను కేంద్ర ప్రభుత్వం ఆమోదం కోసం పంపారు. అంటే డిపిఆర్లను కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదం కోసం అయితే పంపారు. వీటికి 100% నిధులు ఇవ్వాలని సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. దాదాపుగా ఈ డిపిఆర్ల కోసం 100% నిధులు సెంట్రల్ నుంచే మాకు కావాలి అని చెప్పేసి అయితే చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి అయితే లేఖ రాశారు. ఈలోగా భూసేకరణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిధులు వచ్చేలోపు మనమైతే భూసేకరణ అయితే చేసేయాలని చెప్పేసి అయితే ప్రభుత్వం అయితే సూచించింది. డెఫినెట్గా వీళ్ళు అనుకున్నారు. చంద్రబాబు నాయుడు గారి విజన్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందనేది మనం హైదరాబాద్లో ఒకసారి మనం గమనించవచ్చు. ఆయన అప్పుడెప్పుడో 1996, 1997 టైంలోనే ఒక 2013, 2009 టైంకి ఇలా ఉంటుంది అని చెప్పి అంచనా వేశారు. పర్ఫెక్ట్గా ఆ విధంగా అయితే అభివృద్ధి డెవలప్ అయింది హైదరాబాద్లో. అండ్ అదే కోవలో మన అమరావతి కూడా డెవలప్ అవుతుంది భవిష్యత్తులో. ఆయన ఆల్రెడీ చెప్పారు, సింగపూర్ లాంటి నగరాన్ని మనం ఇక్కడ తయారు చేయాలని. అదే ఉద్దేశంలో ఇప్పుడే అక్కడ ఉన్నటువంటి ఐకానిక్ టవర్స్ అని ఉన్నాయి. ఆ ఐకానిక్ టవర్స్ దగ్గర ఇప్పుడు 6 నెలల నుంచి వాటర్ తీస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పిదాల వల్ల 6 నెలలు నాన్ స్టాప్గా నీళ్లు తీయడానికే టైం పట్టింది. బట్ ఇప్పుడు వాటిని క్వాలిటీ టెస్ట్ చేసి మళ్ళీ తిరిగి కన్స్ట్రక్ట్ చేయాలా వద్దా అని చెప్పేసి అయితే చేస్తారు. అది ఆ ఐకానిక్ టవర్స్ కానీ కంప్లీట్ అయిపోతే అమరావతికి కొత్త రూపురేఖలు అయితే మారిపోతాయి అనమాట. అండ్ అదేవిధంగా ఈ మెట్రో కూడా అయితే వీళ్ళంత తొందరగా అయితే కంప్లీట్ అయితే అవబోతా ఉంది. భవిష్యత్తులో విజయవాడ ప్రజలు, వైజాగ్ ప్రజలు మెట్రో ఎక్కుతారు.